వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. రాష్ట్రంలో వర్షాభావం రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడం, కాలువలకు సాగునీరు రాకపోవడంతో రైతులైతే ఇప్పుడు బోర్లే శరణ్యంగా మారుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా నీరు వస్తుందో లేదో తెలియని పరిస్థితుల్లో అప్పులు చేసి మరి బోర్లు వేయిస్తున్నారు. రానున్న రోజుల్లో బోర్లపై మరింత ఒత్తిడి పెరిగితే భూగర్భ జలాలు ఇంకా దిగజారి ప్రమాదం ఉందనైతే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ వానాకాలం రైతాంగానికి తీవ్ర నిరాశను మిగిల్చేలా కనిపిస్తోంది. సీజన్ ప్రారంభమై 2 నెలలు దాటుతున్నా వానలు మూకం చాటేయడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టులో చుక్కనీరు కానరాక రైతాంగం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. కష్టమో నష్టమోనన్న భయాందోళనలోనే నీటి కష్టం తీర్చుకునేందుకు బోర్లు వేయిస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఆర్థికంగా తలకు మించిన భారమైన తప్పని పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులు ఉన్నా ప్రభుత్వం సరైన విధాన నిర్ణయం తీసుకోకపోవడం, సమగ్ర ప్రణాళిక లేకపోవడం ఈసారి రైతులకు శాపంగా మారింది. రాష్ట్రంలో ఏ జిల్లా చూసినా కరువు ఛాయలు కనిపిస్తుండడం, కనుచూపు మేరలో సాగునీరు లభించే పరిస్థితి లేకపోవడం ప్రస్తుత దీనస్థితికి అద్దం పడుతోంది. సాగు జలాలను ప్రాజెక్టుల నుంచి కాలువల ద్వారా మళ్లిస్తే ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పుష్కలంగా ఉండేవి. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో 400 నుంచి 600 అడుగులు వేసిన బోరులో నీరు పడడం లేదు. ఖమ్మం జిల్లాలోని మదిర, ముదిగొండ, ఎర్రుపాలెం, తల్లాడ, తిరుమలాయపాలెం వంటి మండలాల్లో రైతులు బోర్లు వేయడానికి సంసిద్ధమవుతున్నారు. సాగర్ ఆయకట్టు ప్రాంతం కావడంతో ఈ మండలాల్లో నిరటి వరకు సాగు జలాలకు ఇబ్బందులు ఉండేవి కాదు. మహబూబ్నగర్ జిల్లాలోని మూసాపేట, అడ్డాకుల, దేవరకద్ర, నాగర్ కర్నూలు జిల్లాలోని తలకపల్లి, లింగాల, అచ్చంపేట, మిడ్జిల్, నారాయణపేట జిల్లాల్లో దామర్గిద్ద, మద్దూరు, మాగనూరు, నర్వ మండలాల్లో కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 400 అడుగులు వేస్తే తప్ప భూగర్భంలో జలం కనిపించడం కష్టంగా మారింది. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో బోర్లు వేసుకునేందుకు పెద్ద సంఖ్యలో రైతులు పోటీ పడుతుండటంతో బోర్వెల్ యంత్రం కోసం వారం నుంచి 10 రోజుల వరకు నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. నాగార్జున సాగర్ ఎడమకాల ద్వారా ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, వైరా, మదిర, బోనకల్లు, కల్లూరు, తల్లాడ, పెనుబల్లి, సత్తుపల్లి మండలాల వరకు సాగునీరు అందేది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ప్రాంత రైతులందరూ బోరుబావులపై దృష్టి సారించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందేది. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా సాగునీరు సరఫరా అయ్యేది. ఈసారి ప్రాజెక్టులు దాదాపు డెడ్ స్టోరేజ్ చేరుకోవడంతో రైతులకు బోర్లే శరణమయ్యాయి. నల్గొండ జిల్లాలో ఏఎంఆర్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు రైతులు పూర్తిగా బోర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయకట్టు ప్రాంతంలో 400 అడుగుల వరకు బోరు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లోని ఇదే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. ఏటూరు, నాగారం, మంగపేట, నరసింహులపేట ప్రాంతాల్లో సుమారు 2000 బోర్లు కొత్తగా వేయగా నల్గొండ జిల్లాలో 3000, మహబూబ్నగర్ జిల్లాలో 4000 బోర్లకు పైగా కొత్తగా వేశారు. దీంతో రైతన్నపై ఇప్పుడు సాగుకు పెట్టుబడి భారమే కాకుండా బోర్ల భారం పడుతుంది. బోరింగ్ పాయింట్ కోసం ఒక్కో చోట అడుగుకు ఒక్కో ధర ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో అడుగుకు 70 రూపాయలు ఉండగా ఖమ్మం, నల్గొండ జిల్లాలో 100 రూపాయల నుంచి 120 వరకు నడుస్తోంది. మహబూబ్నగర్ జిల్లాలోని భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా నిరటి వరకు సాగునీరు అందేది. ఈ ఆయకట్టు రైతులందరూ ఇప్పుడు బోర్లు వేస్తే తప్ప నారుమడి తరిచే పరిస్థితి లేదని వాపోతున్నారు.
రాష్ట్రంలో సగటు భూగర్భ జలమట్టం నేడు 6.22 మీటర్లు ఉండగా ఈ ఏడాది 9.26 మీటర్లకు పడిపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. ఖమ్మం జిల్లాలో 5.46 మీటర్ల లోతులో నీరు అందుబాటులో ఉండగా మెదక్, వికారాబాద్ జిల్లాలో ఈ నీటి మట్టం 13.30 మీటర్ల లోతుకు పడిపోయింది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో గత జూన్తో పోలిస్తే నీటి మట్టాలు గణనీయంగా పడిపోయాయి. రానున్న 2 నెలలు అత్యంత కీలకం కావడంతో బోర్లు, బావుల కింద పంటలు సాగైతే భూగర్భ జలాలు మరింత పడిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు.